తమిళ్ నేర్చుకుంటున్నాం. ఈరోజు క్లాస్ 2 టా అండ్ డా ఈ రెండు అక్షరాలకు సంబంధించి మనం ఈరోజు గుణింతం నేర్చుకొని వాటికి సంబంధించిన కొన్ని పదాలు కూడా రాద్దాం. సో టా ఎట్లా రాస్తామంటే ఇది టా. టాకి డాకి రెండిటికి ఒకటే తమిళ్లో. ఎలా రాయాలి? ఇది. సో టాకి దీర్ఘం ఎలా ఇవ్వాలి? ఇది టా. టా గుడి. ఓకే, టా గుడి. టా గుడి దీర్ఘం. ఓకే, నెక్స్ట్ టా కొమ్ము. ఇది టా కొమ్ము. టూ అంటాం, టా అయితే టూ అంటాం, డా అయితే డూ అంటాం. ఓకే, మరి టా కొమ్ము దీర్ఘం అంటే ఇది టా. ఇట్లా ఇక్కడ చుడితే దాన్ని కొమ్ము దీర్ఘం. టా కొమ్ము దీర్ఘం టూ అవుతుంది. డా అయితే డూ అవుతుంది. ఓకే, టాకి ఏత్వం మనకి తెలుసు. టాకి ఏత్వం ఎలా ఇవ్వాలి అనేది. ఓకేనా? టా రాసేసి దీంట్లో టే కలిపేది. ఇది టా. టాకి ఏత్వం ఇస్తే టే. నెక్స్ట్ టాకి ఏత్వం దీర్ఘం ఎలా రాయాలి? ఏత్వం. ఓకే, నెక్స్ట్ టాకి ఐత్వం. టా రాసేసి సో తాకైతం. ఓకే, తాకోత్వం సేమ్. ఇది ఏత్వం సింబల్ రాసి ఇది రాస్తే తాకోత్వం అవుతుంది. తాకోత్వ దీర్ఘం తా రాసి రాసేస్తే ఇది తాకోత్వ దీర్ఘం. తాక్ ఔత్వం ఎలా రాయాలి? తా రాసేసి ఈ సింబల్ రాసేసి ఇది రాస్తే టాక్ అవుతుంది. టా దగ్గర సున్నా పెడితే టా. ఓకే, ఇది టా అనుకుంటే టాని పలకాలి, డా అనుకుంటే డాని పలకాలి. అంటే టాకి డాకి రెండింటికి ఒకటే సింబల్ ఉంది తమిళ్లో. అయితే మనం ఎప్పుడు పలకాలి టా, ఎప్పుడు డా పలకాలి అనేది కొన్ని పదాలను చూద్దాం మనం. ఓకే, వాటిని బట్టి మనం ఎలా టా పలకాలా డా పలకాలా అని మనకి అర్థమైపోతుంది. సో టా, నేను టానే రాస్తున్నాను. టాకు దీర్ఘమిస్తే టా, టాక్ గుడిస్తే టీ, టాక్ గుడి దీర్ఘమిస్తే టీ, టాక్ కొమ్మిస్తే టూ, టాక్ కొమ్ము దీర్ఘమిస్తే టూ, టాక్ ఏత్వం ఇస్తే టే, టాక్ ఏత్వం దీర్ఘమిస్తే టే, టాక్ ఐత్వం ఇస్తే టై, టాక్ ఓత్వం ఇస్తే టో, టాక్ ఓత్వం దీర్ఘమిస్తే టో, టాక్ ఔత్వం ఇస్తే టౌ. ఇది డా అనుకుంటే డాకు దీర్ఘమిస్తే డా, అట్లా అనమాట. సో ఈ విధంగా క్లియర్గా మనం నేర్చుకుంటే మనం ఈజీగా తమిళ్ పదాలు రీడ్ చేయొచ్చు. ఓకే, సో కొన్ని టాని డాని ఉపయోగించి కొన్ని పదాలు చూద్దాం. అవి ఇవ్వచ్చు. కొన్ని పదాలు చూద్దాం, ఎలా చదవాలి, వాటిని ఎలా రాయాలి. ఇక్కడ మనకు అర్థమైంది కదా. ఇది టా, టాక్ దీర్ఘము, టాక్ గుడి, టాక్ గుడి దీర్ఘము. ఇది చూడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ నాలుగు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకే ఇది రాసింది ఈరోజు. ఓకే, కొన్ని పదాలు రాస్తాం. నెక్స్ట్ రాస్తున్నా. ఇది మనకు తెలుసు ఏంటిది? కాపం ఇస్తే కు. ఇది ఇక్కడ తమిళ్లో ఇది ఇందాక మనం ఏమనుకున్నాం? టీ అనుకున్నాం. మరి డాక్ కూడా అదే కూడా చెప్పాను కదా. సో దీన్ని తమిళ్లో ఎందుకు వస్తామంటే కుడి. కుడి అంటే ఏంటి అర్థం? త్రాగు అని అర్థం. త్రాగు వర్బ్ అవుతుంది. ఓకే, కుడి, త్రాగు. నెక్స్ట్ ఇంకొక రెండో పదం చూడండి. ఇదేందో చెప్పండి. సా, సాకు దీర్ఘమితే సా, పా, పాకులో పాక్ పవత్తు గుడి. సాపిడు. సాపిడు అంటే తిను. సాపిడు తిను. సాపిడు తిను అంటే ఇది ఇక్కడ డూ అయింది, ఇక్కడ డి అయింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక పదం చూద్దాం.
ఇది చూడండి ఒకసారి. ఇక్కడ కు డి, ఇది కు డు, కుడు 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 అని కూడా అంటుంటాం. కుడు అంటే ఇచ్చు, ఇవ్వు అని అర్థం. గివ్ అని ఉపయోగిస్తాం కదా వర్డ్. త్రాగు, డ్రింక్, ఇది తిను. ఈట్, డ్రింక్, ఈట్, గివ్, ఇవ్వడం అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ అని తెలుసు కదా, కా, ఇది కే, మరి ఇలా రాస్తే కో, కొడు. ఏమంటుంది దీన్ని? కొడు, ఇవ్వు. కొడు అంటే ఇవ్వు. ఓకే, నెక్స్ట్ కొన్ని పదాలు. ఇదేంటిది? కా కొమ్మిస్తే కు. ఇదేంటి? ఐతం. దేనికి ఐతం ఇది? డాకి ఐతం. కొడాయి. కొడాయి అంటే గొడుగు, గొడుగు. సో కూడై. ఈ విధంగా కొన్ని పదాలు రాయొచ్చు. ఇంకా ఏమైనా చూద్దాం ఇంపార్టెంట్వి. నెక్స్ట్ చూడు, ఈ రా నావత్తిది, డు ఈ రెండు ఇలా చదవాలి. ఈ రా నాకి ఈ రెండు. ఈ రెండు అంటే రెండు అని అర్థం. ఈ రెండు, రెండు, ఈ రెండు, రెండు. ఇంకా కొన్ని పదాలు ఇచ్చుడు. వెరైటీ ఇంకో పదం ఉంది. ఇక్కడ ఇందాక డా డా ఉపయోగించాలి. ఇక్కడ చూడు, పాకు పేరు వస్తే పా, టా, టా గుడిస్తే టీ, పార్టీ అంటాం. ఏమి? పార్టీ. పార్టీ అంటే బామ్మ, బామ్మ. పార్టీ అంటే బామ్మ. ఈ విధంగా చూడు, సేమ్ అక్షరాన్ని మనం ఏం చేస్తాం? టా ఒకసారి, డా ఒకసారిగా ఉపయోగించాలి. ఇక్కడేమో పార్టీ అంటున్నా, ఇక్కడేమో ఇక్కడ అంటున్నా డా, టా కొమ్మిస్తే కదా అదే టూ అయింది. ఇక్కడ కుడాయి, ఇక్కడ డా అంటున్నాం, ఇక్కడ పార్టీ అంటున్నాం. ఈ తమిళ్లో స్పెషల్ అదే. ఒకే అక్షరాన్ని ఎలా చదవాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒకే పార్టీ అంటే బామ్మ. ఈ విధంగా మనం కొన్ని టాకు డాకు సంబంధించిన పదాలు ఇంకా ఉన్నాయి చాలాను. వీడియో లెంత్ అవుతుంది. కొన్ని వేరే ప్రొనౌన్స్ చూద్దాం. ఇంగ్లీష్లో నేను, మేము, నీవు, వాడు, ఆమె ఉన్నాయి కదా, వాటి గురించి చూద్దాం. నెక్స్ట్ నేను చెప్పాను, ఇది ఏమక్షరం? ఇది నా. అయితే నా, నా ఇలా రాస్తే పెడితే నాన్ అంటారు. ఏముంటుంది దీన్ని? నాన్, నేను. నాన్ అంటే నేను. మరి నేను అన్నప్పుడు నా, మేము, నామ్ అంటాం. చూపిస్తే నా, మాయ్ ఇట్లా చుక్క పెడితే నామ్, నా, మేము, నా, మేము. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. నాకు తెలిపిస్తేనా ఇలా చదవాలి. ఇది నాకు తెలిపిస్తేనా కాకా గాగా ఇంగ్యానికి నాంగల్, నాంగల్. ఇది కూడా మనము అంటాం, మనము. ఓకే, నాన్ నేను, నామ్ మేము, నాంగల్ మనము. ఇక్కడ నాకి లాకి తేడా గమనించాలి. ఇలా ఉంటుంది నా, ఇది లా. ఓకే, నాంగల్ మనము. నాన్ అంటే నేను, నామ్ అంటే మేము, నాంగల్ అంటే మనము. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని కూడా. నీ, నీవు,
మీ నీవు, మీ నీవు. నెక్స్ట్ ఇది నీర్ మీరు. దీన్ని ఎలా చదవాలి? నీరు. చొక్క పెట్టి రాస్తే నీరు అంట. రాకు నకారం నీరు. నీ మీరు మీరు. ఓకే. నెక్స్ట్ ఇంకా తమరు అనేది ఒకటి ఉంది. ఏంటది? రాసేసి ఏంటిది? ఈ అక్షరం చాలా స్పెషల్ అన్నమాట తమిళ్లో. నీంగల్ గా, కానే గా అంటున్నాం. గా నీంగల్ తమరు. ఎలా రాయాలి ఇది? నీంగల్ నీంగల్ గల్ తమరు. ఏముంటుందని? తమరు. ఇది సెకండ్ పర్సన్ సంబంధం. నీ నీవు, నీరు మీరు, నీంగల్ తమరు అంటూ. ఆ వా నాకి నకారం అన్నమాట. అవన్ అవన్ అతను అతను. మరి ఆమె ఉంది కదా, ఆమెకి ఎలా రాయాలి? అవల్ అవల్ అవల్. ఆమె. అవల్ అంటే ఆమె. రాసి చుక్క పెడితే ఆర్కి రాకి నకారం వస్తుంది. అవర్ వారు. మరి ఇంకొకటి ఉంది. అవర్ అవర్ గర్ల్ అవర్ గర్ల్. ఇది కూడా అవర్ గర్ల్ ఎట్లయినా మాట్లాడచ్చు. అవర్ గర్ల్ వారునే అంటాం. ఇది కూడా అవర్ అన్న అవర్ గర్ల్ అన్న వారు. అవర్ అంటే అతను, అవల్ అంటే ఆమె, అవర్ అంటే వారు, అవర్ గర్ల్ అన్న వారు. సో ఇవన్నమాట ముఖ్యమైన ఈరోజు క్లాస్లో. వీటిని ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా లాంగ్వేజ్ని మనం నేర్చుకోవచ్చు అనమాట. ప్రతిరోజు క్లాస్ జరుగుతూనే ఉంటుంది. మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మీకు కావాల్సిన మ్యాటర్ అందిస్తూనే ఉంటాను. సో క్లాస్ నచ్చిన వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.